శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. వర్ధిల్లు వెయ్యేళ్ళు జీవించు నూరేళ్ళు తరించి నీ వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిపినాయి నీకు విషయం జన్మదిన శుభాకాంక్షలే. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. ఇదే ఇదే కుహు స్వరాల కానుక, మరో వసంత గీతిక జనించు రోజు. అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు, అహో తన పల్లవి పాడే చల్లని రోజు. కేసీఆర్ గారి పిలుపు మేరకు వారు పార్టీ అది ఫౌండర్ మెంబర్ లా ఉండి పార్టీతో పాటే వారు ఎదుర్కొంటూ వచ్చారు. వారు ఎప్పుడు అంటారు, అసలు అంటే మీకు గెలవడం అనేది ఇంత కష్టం ఎందుకైతుంది, మీరు ఇంతగానో పని చేస్తారు కదా అంటే, మేము అసలు పార్టీ పెట్టినప్పుడు ఎంపీ అవుతామనో ఎమ్మెల్యే అవుతామనో ఏదైతామని మాకేం తెలియదు, మాకు తెలంగాణ రావాలి, అది మాత్రమే మాకున్న ఆలోచన. మేము పదవుల కోసం కాదు తెలంగాణ కోసం కొట్లాడతామని మాట్లాడే మనిషి. ఇది వరకు వారు పార్లమెంట్ లో గర్జిస్తే వారు ఎంపీగా ఉన్నప్పుడు 540 పార్లమెంటేరియన్స్ లో 2వ స్థానం వారిది. 500కు పైగా ప్రశ్నలు అడిగినారు, 106 డిస్కషన్స్ లో పార్టిసిపేట్ చేసిండ్రు. ఇంత మంచి నాయకుడు, గర్జించే నాయకుడు ఉండాలి. కేసీఆర్ అనే 3 అక్షరాలంటే అది టోటల్ తెలంగాణ రక్తం, టోటల్ తెలంగాణ చెమట తప్ప కేసీఆర్ అనేది ఒక మనిషి కాదు, అదొక తెలంగాణ సంస్థ. గులాబీల జెండలే రామక